ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్యశరీరధారీ కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో ఓం విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థగోస్వామి నామినే. శ్రీరూపానుగసారస్వత శ్రీధరనగతా సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్యసద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తిప్రపన్నతీర్థం శ్రీగౌరకృష్ణప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తువృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం రామాయణంలోని మారీచుడికి రాముడికి మధ్యన జరిగినటువంటి సంఘటన నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. అంటే ఏం నేర్చుకోవాలి? ఏది ముఖ్యం మన జీవితంలోని? ఒకరి చేతిలో చనిపోవడమా? లేదా ఒకరి కోసం ప్రాణత్యాగం చేయడమా? అంటే ఇప్పుడు మారీచుడు భగవంతుడి చేతిలోనే చనిపోయారు కదా! అది గొప్పదా? లేదా భగవంతుడి కోసం చనిపోవటం, ప్రాణత్యాగం చేయడం గొప్పదా? ఆ విషయాన్ని మనం సరిగా ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు చనిపోవడం గురించి మాట్లాడుతున్నాం. మనందరికీ తెలిసిన విషయమే కదా! ఏదో రోజు మనం మనం కూడా చనిపోతాం. ఇదంతా తెలిసినా కూడా మన మనసు ఒప్పుకోదు. అంటే ఇది ఒక నిజం. అయినా కూడా దాని గురించి వివరణగా తెలుసుకోవడానికి కూడా పెద్దగా ఆసక్తి మనకి ఉండదు. దాని గురించి ఆలోచించడానికి కూడా మనం ఇష్టపడం చావు గురించి. అంతే కదా! ఎవరో చనిపోతే వెళ్ళి మనం విజిట్ చేసి ఏదో కొన్ని ప్రార్థనలు చేసుకొని ఆళ్ళ ఆత్మ శాంతంగా ఉండాలని వచ్చేస్తాం అంతే. అదే పరిస్థితి మనకు కూడా వస్తది కదా ఒకరోజు. అది కానీ గుర్తుపెట్టుకోగలిగితే మన జీవితంలో ప్రతి క్షణం ఎంత విలువైనది, దేని కొరకు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమయాన్ని వెచ్చించాలి, అంటే ఉపయోగించాలి అన్నది సరిగా అర్థమవుతది. కానీ దీన్నెప్పుడు కూడా మనం దూరం చేస్తాం. ఈరోజు మన రామాయణంలోని ఈ విషయాన్ని తెలుసుకుందాం. నిజానికి మనం భగవద్గీత సరిగా అర్థం చేసుకుంటే చాలా ధైర్యాన్నిస్తది. మనలో ఉండేటటువంటి భయాలన్నిటిని కూడా భగవద్గీత తొలగించగలుగుతది. ఎందుకంటే అది స్వయాన భగవంతుడు చెప్పినదే కదా! అంటే భగవద్గీత ఏం చెప్తుంది? మనం కేవలం ఈ శరీరం మాత్రమే కాదు. ఆ శరీరంలో ఉండేటటువంటి ఆత్మలో. మరణం అనేది కేవలం శరీరానికి సంభవిస్తది. కానీ ఆత్మకి మరణం అనేది ఉండదు. ఎందుకు? పుట్టుక అనేదే ఉండదు కదా! శరీరానికి వచ్చినటువంటి మార్పు ఆత్మకి రాదు. శరీరం వడిలిపోతది, ముసలితనం వస్తది, అనారోగ్యం వస్తది, అంగాలన్నీ క్షీణించుకుపోతాయి, చనిపోతారు. ఆత్మకి అలాంటిదేమి ఉండదు. అది పుట్టినది కాదు. కాబట్టి దానికి మరణం ఉండదు. అంటే మనం ఆత్మలో అన్నటువంటి విషయాన్ని గుర్తించినప్పుడు మనకి మరణమే లేదన్న విషయం కూడా సాక్షాత్కారం అవుతది కదా! అప్పుడు మనకి మరణమే లేనప్పుడు మనం దేనికి భయపడాలి? మనకి భయం ఎందుకంటే, ఎప్పుడూ కూడా మన ఈ శరీరంతోనే గుర్తిస్తాం. ప్రతి విషయాన్ని, ప్రతి సంబంధాన్ని, మన జరిగే అనుభవాల్ని అన్నీ శరీరంతోనే పోల్చుకుంటాం కాబట్టి, మనం ఎప్పుడు భయంతో ఉంటాం. ఈ శరీరం ఎప్పుడుంటదా? ఎప్పుడు పడిపోద్దా? లేదా మనకు బాగా దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు మనతో పాటు మన జీవిత ప్రయాణంలో ఎంతవరకు వస్తారో, ఎప్పుడు మధ్యలో విడిచి వెళ్ళిపోతారో వాళ్ళ శరీరాల్ని. నిజానికి ఎవ్వరూ కూడా విడిచి వెళ్ళిపోరు. అంటే శరీర సంబంధాల నుంచి విడిచి వెళ్ళిపోతారు కానీ, ప్రాణాల్ని విడిచిపెట్టి వెళ్ళటం అనేది జరగదు. అయితే మరణం తర్వాత ఏమవుతది? మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఆ విషయాల గురించి కూడా మనం పెద్దగా తెలుసుకోం. మనం అంతా చనిపోయే లోపట మనకి ఉన్నటువంటి కోరికలు, స్వార్థాలు అన్నిటిని కూడా నెరవేర్చేసుకోవాలి అంతే. చనిపోయిన తర్వాత ఏంటి? కానీ చనిపోయిన తర్వాత కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలుంటాయి. మన జీవితం అక్కడికి ఆగిపోదు. చావుతో ఆగిపోదు. జీవితం అనేది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకి. మరి ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరం, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మలోకి వెళుతుంది. మరు జన్మ అనేది ఎలాగుంటది? ఆ విషయం కూడా తెలుసుకోవాలి కదా! అంటే మనం ఈ జీవితం అంతా ఎలా గడిపామో, మన మనస్తత్వం, మన హృదయం నుంచి వచ్చినటువంటి చింతన, దాని యొక్క చైతన్యం చనిపోయేటప్పుడు పరీక్ష. అంటే
జీవితం అంతా కూడా ఎటువంటి మనస్తత్వాన్ని, ఎటువంటి పనుల్ని నువ్వు చేసావో, ఆ సమయంలోని మరుజన్మ ఎలా ఉంటదో అనేది నిర్ధారించబడతది. దానిపైన ఆధారపడి ఉంటది. చనిపోయే ఆఖరి నిమిషంలో మనం ఎవరినైనా లేదా ఒక విషయాన్నైనా తలుచుకుంటూ చనిపోతే, అటువంటి పరిస్థితుల్లోని పుడతాం. లేదా అటువంటి మనుషుల మధ్యన పుడతాము. మన కర్మని మనం అనుభవించడానికి, మన కోరికలు మళ్ళీ మనం తీర్చుకోవడానికి అటువంటి జన్మని మనం పొందుతాం. అక్కడికే చేరుకుంటాం. కానీ చనిపోయే ముందు భగవంతుడిని స్మరిస్తూ ప్రాణాలు వదిలితే ఖచ్చితంగా భగవంతుడినే చేరుకుంటాం అన్నటువంటి విషయం భగవద్గీత చెప్తుంది. అయితే మారీచుడి కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది. మారీచుడు కూడా ఎప్పుడు రాముడినే కదా తలంచుకున్నారు. ఎలా పడితే అలా తలంచుకోకూడదు. ఆ తలంచుకునేటటువంటి ఉద్దేశం, తలంచుకునేటటువంటి విధానం కూడా ముఖ్యమైనది ఇక్కడ రామాయణం మనకు చెప్తుంది. మారీచుడి కథ ద్వారా. జరిగిన సంఘటన ద్వారా. రామాయణంలో మారీచుడు చాలా గొప్ప పాత్ర. ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. అంటే రావణుడు సీతమ్మ తల్లిని అపహరించుకోవడం కోసం మారీచుడిని సహాయం కోరుతారు. మారీచుడికి 2 విధాలైనటువంటి ఆప్షన్‌లు కనిపిస్తూ ఉంటాయిక్కడ. ఏంటది? రావణుడి మాట వినకపోతే ఎలాగా రావణుడు నన్ను చంపేస్తారు. రావణుడి చేతిలో చచ్చిపోవాలి. ఇప్పుడు రావణుడు చెప్పినట్టుగా బంగారు జింకగా మారి రాముడిని మోసం చేస్తే రాముడు ఊరుకుంటారేంటి? రాముడిని మోసం చేస్తారు. రాముడి చేతిలో చనిపోవడం ఖాయం. అయితే ఇప్పుడు లెక్క కడుతున్నారు. రావణుడు వంటి రాక్షసుడి చేతిలో చనిపోవడం కంటే, ఆ శ్రీరామచంద్రుడు భగవంతుడి చేతిలో చనిపోతే కనీసం మోక్షమైనా కలుగుతది కదా! ఈ రాక్షసుడి చేతిలో చనిపోయినట్టయితే ఏమొస్తది మనకి అని ఇప్పుడు తెలివైనవాడు. మారీచుడేమి తెలివి తక్కువైన వాడు కాదు. రాక్షసుడయినప్పుడు రాక్షసులు కూడా తెలివితేటలుంటాయి గదా! ఇప్పుడు, ఇప్పుడు మనం పరిపాలిస్తున్న వాళ్ళందరూ కూడా రాక్షసత్వంతోనే చాలామంది. అందరూ కాకపోయినా మాక్సిమం రాక్షస గుణంతోనే పరిపాలిస్తున్నారు. వాళ్ళ తెలివి తక్కువలేమన్నా తక్కువుంటాయా? చావు తెలివితేటల్లో కూడా చాలా గొప్పతనాన్ని మించి ఉంటారు వాళ్ళంతా కూడా. అయితే ఆయననుకున్నారు, ఇప్పుడు మనం శ్రీరామచంద్రుడి చేతిలో చనిపోయినట్టయితే ఈ నిర్ణయం తీసుకుంటే మన లైఫ్ సెటిల్ అయిపోద్ది. మనకి ఇంకా మోక్షం కలుగుతాదని. అసలైన చర్చ ఇదే. మారీచుడు నిర్ణయం సరైనదా? లేదా మారీచుడి నిర్ణయంలోనే అసలైన చిక్కున్నదా? ఇక్కడ మీరు గమనించాలి. మారీచుడు భగవంతుడి చేతిలో చనిపోదాం అనుకున్నది, రాముడి చేతిలో మరణించాలనుకున్నది ఓకే. మంచిదే. అక్కడి వరకు మంచిదే. కానీ స్వార్థం ఉన్నది. అంటే నాకు మోక్షం కావాలి. మోక్షం కావాలి కాబట్టే రాముడి చేతిలో చనిపోదాం అనుకుంటున్నారు. ఇది ఒక రకమైనటువంటి మోక్షం కూడా స్వార్థమే అన్నమాట. మరి స్వార్థం లేనిది ఏంటంటే, ఎప్పుడూ కూడా భగవంతుడిని సేవించాలనేటటువంటి భావం. అంటే భక్తి భావం. అక్కడ కూడా ఆయన ఏం ఆలోచించారు? రావణాసుడి చేతిలో చనిపోయినట్టయితే నాకు మంచి జరగదు. నాకు మంచి జరగాలి కాబట్టి శ్రీరామచంద్రుడి చేతిలో చనిపోవాలనుకున్నారు. భక్తుడు నా మంచేంటి? నీ మంచేంటి? అది కూడా స్వార్థమే కదా! అంటే దైవ చింతన లేనిది ఏది కూడా అన్నీ కూడా స్వార్థపరమైనదే. నిజమైన భక్తి అంటే ఏంటి? భగవంతుడి కోసం బతకటం. లేదా కుదరలేదనుకోండి భగవంతుడి కోసం చావటం. ఇప్పుడు మారీచుడు భగవంతుడి కోసం ఏం చనిపోవట్లేదు. వాడు స్వార్థం కోసం చనిపోతున్నాడు. తన ప్రాణం పోయినా పర్వాలేదు. భగవంతుడికి సేవ చెయ్యాలనే ఆలోచన ఉంటే దాన్ని భక్తే అనొచ్చు. మారీచుడు రాముడిని సంతోషపెట్టే విధంగా ఆయన ప్రాణాన్ని త్యాగం చేయలేదు. తన లాభం కోసం రాముడిని వాడుకున్నట్టున్నదిక్కడ. మనం కూడా అదే చేస్తాం రోజును. భగవంతుడి దగ్గరికెళ్ళి నిన్న మా అక్కతో మాట్లాడుతుంటే ఆమె అన్నది నేను కృష్ణుడినే ఎప్పుడూ తలంచుకుంటున్నాను. కృష్ణుడిని బాగా నేను స్మరిస్తున్నాను. నామాన్ని కృష్ణుడినే ప్రార్థిస్తున్నాను అంటే, "ఏం ప్రార్థిస్తున్నావు?" అంటే, "నన్ను, నా పిల్లల్ని, నా ఇంటిని ఆయన చేతిలో పెట్టి ఆయనకి నచ్చిన విధంగా మేము నడుచుకుంటాం. ఆయనకి నచ్చిన విధంగా నడపమని అడుగుతున్నాం. ఇది నా ప్రార్థన." దీన్ని శరణాగతి అనొచ్చు. శరణాగతి అంటే నేనేమైపోయినా పర్వాలేదు. నాకేదైనా పర్వాలేదు. ఏది మంచిదో నువ్వే నిర్ణయించు. దీన్ని శరణాగతి. అంటే భగవంతుడి పైనే పూర్తిగా నువ్వు ఆధారపడినప్పుడు భగవంతుడు ఖచ్చితంగా నీ ఏ అవసరాలున్నాయో అన్నీ తీరుస్తాడు. లేదు నా పిల్లలు బావుండాలి, నా ఇల్లు బావుండాలి, మేమంతా కూడా మాకెటువంటి సమస్యలు రాకూడదు, ఉన్న సమస్యలన్నీ పోవాలి అంటే స్వార్థంతో కూడినటువంటి భక్తి.
నిజమైన భక్తి కాదది. అంటే భగవంతుడి మధ్యలో అని అవసరం లేదు. భగవంతుడిని అవసరాలు తీర్చుకుని దాన్ని శరణాగతి అనరు. దాన్ని. దాన్ని భక్తి అనరు. కానీ మనం ఈనాడు అందరం భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? మొక్కులు ఎందుకు తీర్చుకుంటున్నాము? మన అవసరాలు. అంటే మనం ఆహ్, హనుమంతుడిలాగా హనుమంతుడిని మనం ఫాలో అవుతున్నామా? మారీచుడిని ఫాలో అవుతున్నామా? ఖచ్చితంగా మారీచుడినే మనం ఫాలో అవుతున్నాం. అంటే రాక్షసుడిని ఫాలో అవ్వాలా? భక్తుడిని ఫాలో అవ్వాలా? హనుమంతుడు. హనుమంతుడు ఆయనకి స్వా స్వార్థం లేదు. హనుమంతుడికి ఆయన లాభం ఎప్పుడు చూసుకోరు. ఆయన సంతోషం ఒకటే. రామునికి నేను ఏ విధంగా ఉపయోగపడతాను? నా జీవితం ఏ విధంగా ఉపయోగపడుతుంది? నాకు మరణం కలిగినా పర్వాలేదు. నా మరణం కూడా రాముడికి ఉపయోగపడినట్టయితే నాకు సంతోషం. ఇది నిజమైన భక్తి. మరి మనం అలాగే హ్మ్. భక్తి కోసం చాలామంది మాట్లాడుతూ ఉంటారు గదా! మాటాడతారు. కానీ స్వార్థమే. మాటలు ఎన్నైనా మాటాడతారు. అయితే మన ఆధ్యాత్మిక జీవనాన్ని అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు స్వంత లాభం కోసం భగవంతుని వాడుకోరు. ఒకటే. అంటే దీన్ని మన కోసం భగవంతుడిని కోరుకోవడం, మన కోరికల్ని తీర్చుకోవడం కోసం భగవంతుడి పూజల్ని వాడుకోవడాన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు. అంటే స్వార్థంగా వాడుకోవడం. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే అంతే. లేదు. భగవంతుని సేవ కోసం మన జీవితాన్ని అంకితం చేసుకుందాం. దీన్ని డెడికేషన్ అంటారు. ఇది మీరు నిర్ణయించుకోవాలి క్లియర్‌గా. మీ జీవితాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేద్దాం భగవంతుడిని ఉపయోగించుకొని ఎక్స్‌ప్లాయిట్ చేద్దాం అనుకుంటున్నారు. వాడుకుందాం అనుకుంటున్నారా? లేదా మీ జీవితాన్ని భగవంతుడి కొరకై, భగవంతుడి సేవకై మీరు అంకితం చేద్దాం అనుకుంటున్నారా? ఇది తేడా హనుమంతుడికి, మన మారీచుడికి. చాలా ముఖ్యమైనది. అంటే భగవంతుడి పట్ల ఉండేటటువంటి మన ఉద్దేశము దాని మూల కారణం చాలా ముఖ్యమైనది. భగవంతుడు కావాలని అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నారు, మారీచుడు అనుకుంటున్నారు, హనుమంతుడు అనుకుంటున్నారు. కానీ దాని మూల కారణం ఏంటి? హనుమంతుడికి భగవంతుని పైన నిజమైన ప్రేమ ఉన్నది. అంటే ఆయనకి ముక్తి కూడా అవసరం లేదు. ఆయన సేవలో ఆనందాన్ని వెతుక్కుంటున్నారిప్పుడు. మరి మారీచుడు? అంటే మారీచుడు రాముడి చేతిలో చనిపోయి తప్పించుకోవాలి అనుకుంటున్నారు. హ్మ్. కానీ భక్తుడు భగవంతుడి కోసం జీవించాలని కోరుకుంటున్నారు. ఏది గొప్పదో మీకర్థమయ్యే ఉంటది. మన జీవితంలో ఎప్పుడు భయంతోనే బతుకుతున్నాం గదా! అయిన దానికి, కాని దానికి భయం. ఏదో విషయంలో భయం. మనకేదైపోతదో అని భయం. మన వాళ్ళకేమైపోతదో భయం. నువ్వు సంపాదించి కూడబెట్టుకున్నదంతా కూడా ఎక్కడ పోతాదో భయం. అందుకే లాకర్‌లో దొంగల భయం. ఆ తలుపులు ఇప్పుడు తలుపులుంటే సరిపోదు. దానికి మళ్ళీ ఐరన్‌తో చేసిన జాలీలన్నీ కూడా యేసుకోవాలి. ఆ బాల్కనీకి అన్నిని. భయం. అంటే నీ నీదనుకున్నది ఎక్కడ పోతాదో, లేకపోతే ప్రాణభయం. ఇప్పుడు దొంగలంటే మీ దగ్గరున్న ధనాన్ని తీసుకొని వెళ్ళిపోవడమే కాదు, వాళ్ళకి నచ్చపోతే మిమ్మల్ని కూడా చంపేసి ఎళ్ళిపోతారు కదా! భయం. యుద్ధం వస్తాదేమో భయం. ఉద్యోగం ఊడుతాదేమో భయం. మన సంబంధాల మధ్యన ఏమైనా తేడాలొస్తాయో భయం. ఇప్పుడున్నటువంటి ప్రేమ, అభిమానాలు మన కుటుంబంలోనే ఎప్పటికీ నిలిచిపోతాయో లేదో భయం. నిరంతరం భయంతోనే బతుకుతున్నాం. అయితే ఏదైతే మనం భయపడతామో ఖచ్చితంగా మన జీవితంలో అది నిజమై తీరుతుంది. ఎలాగా చూద్దాం 'మారీచుడి' విషయంలో. నిజమే ఇది. మన జీవితంలో కూడా అక్కర్లేని వాటికి భయపడుతూ బతికామనుకోండి, ఆ భయాన్ని నిజం ఎవరు చేస్తారు? భగవంతుడు కాదు. మనమే నిజం చేసుకుంటాం. ఏ రకంగా? మారీచుడు మనకి మొదటి రామాయణంలోని బాలకాండలో కనిపిస్తారు ఫస్ట్. ఆయన ఇంట్రడక్షను బాలకాండలో జరుగుతది మారీచుడిది. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇంకా యువకుడు. పెళ్లి కూడా అవ్వలేదు. విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞాలని రాక్షసులు దాన్ని ధ్వంసం చేస్తున్నారని రాముడిని కోరుతారు. రాముడు లక్ష్మణుడితో కలిసి అడవికి వెళ్లి అక్కడ మొట్టమొదటి తాటకాని ఆమెకి ఇద్దరు కుమారులుంటారు. సుబాహుడు, మారీచుడు. వీళ్ళెప్పుడూ కూడా యజ్ఞాన్ని అలా పాడు చేస్తూనే ఉంటారు. యజ్ఞం ఎందుకు చేస్తున్నారు? మనందరిని జీవులందరిని కూడా ప్రజలందరినీ కూడా ఉద్ధరించడం కోసం, దేవతలందరూ కూడా సంతృప్తి పొంది మనకు కావాల్సినటువంటి వర్షాలు కానీ, పంటలు పండడం కానీ, అన్నీ కూడా అన్ని రక్షణ కల్పించడం కోసం కానీ, మన శ్రేయస్సు కోసం ఋషులందరూ కూడా
ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ పాడు చేస్తున్నారు కాబట్టి రాముడు వారిని కోరుకుంటారు. విశ్వామిత్ర మహర్షి. అప్పుడేం చేస్తారు రాముడు రాక్షసులనందరిని వధిస్తారు. రాముడు తాటకను, సుబాహుడిని చంపేస్తారు. కానీ మారీచుడిని మాత్రం చంపరు. అంటే ఒక అవకాశాన్నిస్తారు. భగవంతుడు ఒక్కొక్కసారి అవకాశాన్నిస్తారనమాట. ఆయన విడిచిపెట్టినటువంటి బాణం షార్ప్‌గా ఉండదు. పదునుగా ఉండదు. పదును లేనటువంటి బాణంతోని కొడతారు మారీచుడిని. ఆ బాణం దెబ్బకి అంటే అది దూసుకొని వెళ్ళదు కదా! గుచ్చిపోదప్పుడు. రాముడి బాణం సాధారణంగా ఉంటదా? రాముడు బాణం ఏశారంటే మధ్యలో ఏం అడ్డున్నదో ఆయన చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గురి. ఈ మధ్యలో బాణం ఏస్తే ఎన్ని చెట్లు అడ్డొచ్చినా, రాళ్ళు అడ్డొచ్చినా, ఏం అడ్డొచ్చినా కూడా ఆ బాణం ఆగదు. ఒక్కసారి శ్రీరామచంద్రుడు వదిలారంటే బాణాన్ని మధ్యలో ఏది ఆపలేదు. అంత శక్తివంతమైనది. కాబట్టి ఇద్దరిని చంపేసింది. ఇప్పుడు సూదిగా అంటే షార్ప్‌గా, పదునుగా లేనటువంటి బాణాన్ని మారీచుడి పైన ఉపయోగించారు. అయితే ఆ దెబ్బ ఎంత గట్టిదంటే, అది మారీచుడికి తగిలి, ఆ బాణం మారీచుడి యొక్క శరీరాన్ని కొన్ని వందల మైళ్ళ దూరం తీసుకొనెళ్ళి సముద్రంలో పడేస్తది. అంటే చూడండి ఆ బాణం ఎంత వేగంతో వస్తుందో, ఎంత శక్తితో ఉన్నాదో. ఇప్పుడేదో సినిమాల్లో ఫోటోగ్రఫీ ఎట్టి చూపిస్తారు. నిజమైన హీరో శ్రీరామచంద్రుడు. నిజమైన శక్తిశాలి శ్రీరామచంద్రుడు. ఆయన బాణం చూసారా? ఏదో ఫోటోగ్రఫీ కాదు. ఇది ఇది ఫ్యాక్ట్. ఇది నిజం. పెద్ద పెద్ద చెట్లను సైతం పెకిలించి పారేయగలరు. ఎవరు? ఈ రాక్షసుడు. మారీచుడు. అంటే ఎంత పెద్ద వృక్షమైనా సరే, సునాయాసంగా అలాగా ఆ చేత్తోని చంకలో ఎట్టుకొని ఇలా లాగేసి అలా పడేస్తారు. చెట్టు పెద్ద పెద్ద వృక్షాలు వేర్లు భూమిలోని ఎన్ని మైళ్ళ దూరం కూడా ఉంటాయి. అబ్బే! ఊరికే అలా లాగి పడేస్తారు. మరి అలాంటి గొప్ప శక్తిశాలైనటువంటి రాక్షసుడి పైన కేవలం రాముడివి అంటే మామూలు బాణం దెబ్బ ఎలా తగిలిందంటే గాల్లో ఎగిరెగిరి 100 మైళ్ళ దూరం వెళ్లి ఇప్పుడు పడ్డాడు. ఇప్పుడు ఆయన మనసులో చాలా లోతైన భయం. ఒక రకమైనటువంటి ట్రామాలోకెళ్ళిపోతారనమాట. అంతే ఒక్కొక్కసారి గట్టి సంఘటన ఏమైనా జరిగిందనుకోండి, వాళ్ళు పూర్తిగా డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ రాక్షసుడికి భయం. ఏంటి రాముడి బాణం? అంటే ఇద్దరు చనిపోయారు. తల్లి చనిపోయింది, అన్నదమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు ఈయన చనిపోతే పోనీ పర్వాలేదు. దెబ్బ ఎలాగుందో తెలిసిందిప్పుడు. భయం. భయంతోనే బతుకుతున్నాడనమాట. సో, ఇప్పుడాయన వైరాగ్యం తీసుకుంటారు. ఎందుకు వైరాగ్యం? భయంతో కూడిన వైరాగ్యం. చాలామంది సన్యాసం తీసుకుంటారు కదా! నా పెళ్ళాం, పిల్లలతోని నేను పడలేకపోతున్నాను. ఈ బాహ్య లోకం అంటే భౌతిక లోకం నుంచి ప్రపంచం అంత మంచిది కాదు. ఆహ్, నేను దాని నుంచి దాన్ని విరమించుకుంటున్నాను. నా భౌతిక జీవితాన్ని నేను త్యాగం చేశాను. అటువంటి వైరాగ్యం మర్కట వైరాగ్యం. అంటే కోతి చేతిలో కర్రుంటే, ఆ కర్ర మీద కోతెక్కినట్టు అలాంటి సన్యాసుడి చేతిలో కర్రుంటే, కోతే కర్ర పట్టుకున్నట్టు లేదా కర్ర మీద కోతున్నట్టనమాట. వైరాగ్యం బాహ్య ప్రపంచాన్ని నీకు అయిష్టత కలిగి తీసుకునేది నిజమైనది కాదు. భగవంతుడి మీద ప్రేమతో తీసుకున్నటువంటి వైరాగ్యం నిజమైన వైరాగ్యం. దాన్ని సన్యాసం అనొచ్చు. మిగతాదంతా కూడా ఇంక వాళ్ళు బాగా సులువుగా బతకడం కోసం అనొచ్చు. ఎందుకంటే అవన్నీ వదిలిపెడితే ఒక సన్యాసి అంటే ఏం కావాలన్నా అందరూ వాడిని పూజిస్తారు. వాళ్ళ కాళ్ళు కడుగుతారు. వాళ్ళకి గుడి కట్టించమంటే కట్టిస్తారు. వాళ్ళకి కావాల్సిన తిండి అన్నీ ఏర్పాటు చేస్తారు. చాలా సులువు కదా! అలా బతకడం. కానీ కపటంతో కలిగినటువంటి వైరాగ్యం అది. భయంతో కూడిన వైరాగ్యం అలాంటిదే. రాముని శక్తి తట్టుకోలేనని గ్రహించారు ఇప్పుడు మారీచుడు. హ్మ్. ఇప్పుడు నేను రాక్షసుడిగా విచ్చలవిడిగా నేను జీవిస్తూ ఉన్నవాడికి ఇప్పుడు నేను రాముడి కంటే ఎదురుపడ్డానా ఇంకా అసలు నేను బతికుండడమే కుదరదు. ఇప్పుడు మునిలా మారిపోతారు. ఎందుకంటే ఈ రా ఇవన్నీ మనకెందుకు చెప్పు? హ్మ్. మన గొడవకెందుకు వెళ్ళటం? అన్నీ కూడా మనం మానేద్దాం. అని అడవిలోని కందమూలాలు తింటూ చూడండి రాక్షసులంటే మనుషుల్ని తినేస్తూ ఉంటారు. ఋషుల్ని కూడా తినేస్తున్నారు. అలాంటి మారీచుడికి బుద్ధొచ్చిందనమాట. కానీ భయంతోని. ఇప్పుడు కందమూలాలు తింటున్నారు. మంత్రాలన్నీ ఓ తెగ జ జపించేసి తపస్సే చేయడం మొదలుపెట్టేసారు. కానీ అతని మనసులో రాముడంటే ఎంత భయం అంటే,
రామ అని కూడా అనక్కర్లేదు. రా అని ఇనిపిస్తే చాలు. అంటే రామ పదంలోని సగభాగం రా అని రా అన్న అక్షరం ఆయన చెవిన పడిందంటే ఒళ్ళంతా గజగజ వణికిపోతాడు. ఎందుకంటే ఆ దెబ్బ మామూలు దెబ్బ. రాముడు బాణం పట్టుకొనొచ్చి తనను చంపేస్తాడేమో అని ప్రతి క్షణం భయపడుతూ బతుకుతున్నారు. మారీచుడికి రాముడు భగవంతుడని తెలుసు. అర్థమైపోయిందాయన. శ్రీరామచంద్రుడే స్వయానా భగవంతుడని. కానీ భగవంతుడు కరుణామయుడు అన్నటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోయారు. అంటే ఎంత గొప్ప రాక్షసత్వం కలిగిన, ఎలాంటి నీచమైనటువంటి వాడైనా నువ్వు, ఒక్కసారి ఆయన పాదాలు పడి, "నన్ను క్షమించు శ్రీరామచంద్ర, నా తప్పును క్షమించు" అంటే చాలు. ఆయన ఎంత కరుణామయుడంటే, మీరు ఎన్ని జీవితాల నుంచి ఎన్ని పాపాలు చేసినా ఒక్కసారిగా మనం చేసిన పాపాలన్నీ కూడా చిత్రగుప్తుడు రాసేస్తూ ఉంటారు. కేస్ మీద కేస్ రాసేస్తూ ఉంటారు. ప్రతిరోజు. ఆయన కేసులు రాయడం ఎలాగుంటదంటే, నువ్వు నీ జీవిత కాలంలో ప్రతి క్షణము, ప్రతి సమయం ఎప్పుడెప్పుడు భగవంతుడిని నిర్లక్ష్యం చేశావో 24 గంటల్లో, ప్రతి నిమిషం కూడా ఆయన రాస్తున్నారనమాట. నువ్వు చేసిన తప్పులే కాదు, నువ్వు నిర్లక్ష్యం చేయడం కూడా తప్పే. ఎందుకంటే మానవ జీవితం భగవంతుని సేవ చేయడం కోసం ఇచ్చారు. ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడానికిచ్చావు. దానికి తప్పించి ఇంక దేనికి దేనికి నువ్వు ఉపయోగించుకుంటున్నావో నీ జీవితాన్ని, నీ శరీరాన్ని అంతా కూడా క్రిమినల్ కేసది. రాసేస్తున్నారు. ఎన్ని కోట్లాది జన్మల నుంచి మనం చేస్తున్నటువంటి తప్పుల్ని, ఇప్పుడు భగవంతుడు పాదాల మీద పడి నేనింకేమి చెయ్యను భగవంతుడా, నీ పాదాలు సేవించుకోవడానికి వచ్చాను అంటే, చిత్రగుప్తుడికి కాల్ చేసి మొత్తం అన్నీ కూడా కేసులన్నీ కొట్టాయి. మినాయించాయి. ఏ కేసు కూడా పెండింగ్ ఉండడానికి లేదు. నేను క్షమించేసాను. అప్పుడు వాడి జీవితం ఎంత బావుంటది? కానీ ఆ విషయాన్ని గుర్తించలేకపోయాడు. మనం కూడా ఎన్నో తప్పులు చేస్తున్నాం. ఎన్నో జీవితాల నుంచి చేసాం. గంగా, యమున మునిగితే ఆ నదుల్లో మునిగితే ఆ తల్లి మన పాపాలనన్నీ కడిగేస్తది. నిజమే. పాపాలు ఎందుకు కడిగించుకుంటున్నాము? మళ్ళీ ఆ గంగ నుంచి బయటకొచ్చి మళ్ళీ ఫ్రెష్‌గా మొదలెడతాం పాపాలు చేయడం. అంతేకాని గంగమ్మ తల్లి నేను ఇన్ని సంవత్సరాలు, ఇన్ని జన్మలో పాపాలు చేశాను. ఇదిగో ములుగుతున్నాను. నా పాపాలన్నీ తీసుకో. మళ్ళీ మునిగి లేచిన తర్వాత మరి ఇంకెప్పుడు ఏ పాపమో చెయ్యను అని కాదు. ఉన్న పాపాలన్నీ పోగొట్టుకొని ఫ్రెష్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. ఆ చిత్రగుప్తుడి దగ్గర. కాదు. దేవుడిని కేవలం ఒక శిక్షించే శక్తిగా మనం చూడకూడదు. దేవుడిని ముఖ్యంగా మనం ఎంత కరుణామయుడో అన్న విషయాన్ని మనం గుర్తించాలి. భయంతోని బతకడం వల్ల ఏం బతుకది? శిక్ష పడుతుందని భయంతో బతకడం మంచిది కాదు. అంటే మన ఆలోచనలే మన భవిష్యత్తు. మనం ఏ విధంగా ఆలోచిస్తాం మన భవిష్యత్తు అలాగే ఉంటది. మనం దేని గురించైతే విపరీతంగా భయపడతామో, ఆ ప్రతికూల ఆలోచన అంటే నెగెటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతది. భయం అనేది నెగెటివ్. ఆ నెగెటివ్ శక్తి, నెగెటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వి, ఆ పరిస్థితి మన దగ్గరకు వచ్చేలా చేస్తది. ఎవరు చేస్తారు? ఈ ప్రకృతే చేస్తది. ఎవరు కావాలనుకున్నారు? నువ్వే కావాలనుకున్నావు. నువ్వే ఆ శక్తిని క్రియేట్ చేసావు. దీన్నేమంటారు? నిన్ను నువ్వు ధ్వంసం చేసుకోవడం అంటారు. కదా! నీ భయంతోని, నీ అనుమానంతోని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. అంటే కేవలం ఆలోచించినంత మాత్రాన పనులు జరిగిపోతాయండి అంటే జరగవు. కానీ నువ్వు ఆలోచించిన తీరును బట్టి పని, నీ చేతలో నువ్వు చేసే పని అలా ఉంటది. మన భయం వల్ల మనం తెలియకుండానే చేసిన పనులు, ఆ భయాన్ని నిజం చేసే పరిస్థితికి తీసుకొనొస్తది. రాముడి బాణాలకు భయపడుతూ వాటి నుండి తప్పించుకోవడానికి తపస్సు చేశాడు మారీచుడు. రాముడి బాణం నుంచి. ఆ విధంగా ఆలోచించాడు కానీ, ఇప్పుడు నేను రాముడి దగ్గరికెళ్ళి ఆయన పాదాల మీద పడి నన్ను క్షమించండి అంటే, ఆయన కరుణ ఖచ్చితంగా చూపిస్తారు. శరణాగతి భగవంతుడి దగ్గర శరణాగతి ఎవరు తీసుకుంటారో ఆయన ఒక్కసారి ఎప్పుడు తిరస్కరించలేదు. చివరికేమైంది? ఏం భయపడుతున్నాడు? ఏం భయపడుతూ బతుకుతున్నాడు? రాముడి బాణం చేతిలో నేను చనిపోతానేమో. రాముడి బాణం చేతిలో చనిపోతానేమో అనే భయంతోనే తపస్సు చేశాడు. చివరికేమైంది? అదే రాముడి బాణం చేతిలో మరణించాడు. మనకి భయం ఎందుకు కలుగుతది? మన మూలాలు అంటే మన రూట్స్ అక్కడి నుంచి అంటే ఏ కారణం చేత మనకు భయం కలుగుతది? ఒక్కటే. ఎప్పుడెప్పుడైతే మనం భగవంతుని నుంచి వేరుగా ఉందామనుకుంటామో,
భగవంతుడు సృష్టిలోని భగవంతుడు పెట్టినటువంటి నియమాల్ని ఉల్లంఘించి బతుకుదాం అనుకుంటామో, భగవంతునికి ఏది నచ్చుతుందో, ఏది సంతృప్తి కలుగుతుందో, ఆ విధంగా మనం బతకాలని అనుకోమో, వాడికి భయం కలుగుతది. మనం కూడా చూడండి, ఏదో పొద్దున్న ఓ దండం పడేసి ఎళ్ళిపోతాం. అంతే గదా! అయిపోయింది. లేదా కష్టం వచ్చినప్పుడు మాత్రం అబ్బో! తెగ పూజలు, హోమాలు మరింక అడగొద్దు. మోకాళ్ళ మీద తిరుపతి మెట్లెక్కిపోవడం చాలా చేసేస్తూ ఉంటాం. ఇవన్నీ భగవంతుడికేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆయనకేం అక్కర్లేదు ఇదంతాన. కానీ మనం అలా మెట్లెక్కి ఆ మోకాల్ని టార్చర్ పెట్టుకొని అయ్యో! ఎందుకురా ఇలాగొస్తావు? సరే, సరే నీ కోరిక అంటే భగవంతుడిని కూడా బాగా ఉక్కిరిబిక్కిరి చేసి ఆ! బాగా ఇబ్బంది పెట్టేసి ఒక చిన్న పిల్లాడు ఎలాగా చాక్లెట్ కోసం, "అరే వద్దురా నీకు మంచిది కాదురా అది. నీ పళ్ళయి పాడైపోతాయి." పళ్ళు పాడైపోయాయి ఆల్రెడీ. పళ్ళు ఆల్రెడీ పాడైపోయారా? ఇంకో రోజులు తింటే ఊడిపోతాయి. నువ్వు ఇస్తావా? ఇవ్వా? పేచీ పెట్టడం అనమాట. మొక్కడం అంటే ఏంటి? పేచీ పెట్టడం. భగవంతుడా ఇదిగో నువ్వు నాకు తీరిస్తే అప్పుడు నేను ఇలాగొచ్చేస్తాను. ఇది చేస్తాను. బిజినెస్. భగవంతుడు మేలు చేద్దామనే అనుకుంటారు. భగవంతుడు ఏ విధంగా మేలు చేస్తాడన్న విషయాన్ని మనకవసరం లేదు. మనకి ఏది మేలు అనుకుంటామో అదే కావాలి. అప్పుడు మనలోని భయం కలుగుతది. నేనెప్పుడు నా జీవితం ఎప్పుడు భగవంతుని మీద ఆధారపడి ఉన్నాది అన్నవాడికి జీవితంలో భయం ఉండదు. హ్మ్. లేకపోతే నా నా ఆస్తులేమైపోతాయన్న భయం. నేనిప్పుడు ఉండేటటువంటి స్థాయి నుంచి ఎప్పుడు పడిపోతానన్నో భయం. అది రక్షించుకోవడం కోసం ఏమైనా వీటి మీద ఆసక్తి ఉన్నాది కానీ, భగవంతుడు నిన్ను ఏ రకంగా చూడాలనుకుంటున్నాడు? భగవంతుడు నీ యొక్క ప్రవర్తన ఎలా మార్చుకుంటే బావుంటాదనుకుంటున్నాడు? భగవంతుడు నువ్వు ఆయనకి ఏ విధంగా సేవనందిస్తే బావుంటాదని ఆయన అనుకుంటున్నాడో, ఆ విధంగా కాకుండా నీకు నచ్చినట్టుగా, నీ స్వార్థంతో నీ కోరికలు నువ్వు తీర్చుకునేటట్టుగా ఎప్పుడైతే బతకడం మొదలుపెట్టావో, అప్పటి నుంచి నీ మనసులో భయం కలుగుతది. మారీచుడికి కలిగినట్టు. మారీచుడు రాముడిని తన యజమానిగా చూడలేదు. మనమేమన్నా చూస్తున్నామా? మనమే యజమానులనుకుంటున్నాం. మారీచుడు రాముడిని శత్రువుగానే చూసారు. భగవంతుడని తెలుసు. కానీ శత్రువుగా చూసారు. అందుకే అతనికి భయం కలిగింది. మనం శత్రువుగా కింద చూడలేదనుకోండి భగవంతుడిని, భగవంతుడు ఏం చెప్తున్నారో అదే చెయ్యాలనుకుంటాం. భగవంతుని సేవకు అనుకూలంగా ఏముంటాదో ఆ విధంగానే మన జీవితాన్ని మలుచుకోవాలనుకుంటాం. ఇదెప్పుడైతే చెయ్యమో ఎప్పుడూ భయంతోనే బతుకుతూ ఉండాలి. నిజమైన శరణాగతి అంటే భయం వల్ల వచ్చే వైరాగ్యం కంటే ప్రేమతో చేసే అంకితభావం చాలా గొప్పది. మారీచుడు రాముడిని తప్పించుకోవడానికి తపస్సు చేశాడు. కానీ నిజమైన భక్తుడు రాముడికి దగ్గరవ్వాలనేటటువంటిగా కోరుకుంటాడు. ఆ దగ్గరవ్వడం కోసం రాముడు ఏమేమి చెప్తారో అది చేస్తారు. హనుమంతుడిలాగా. భగవంతుని దృష్టి ఏంటి? భగవంతుడు ఎవ్వరిని కూడా శిక్షించాలని అనుకోడు. ఆ! రాముడు వేసిన బాణం మారీచుడిని చంపలేదు. అతనికి ఒక అవకాశం ఇచ్చింది. మరి మన సంగతేంటి? మనకు కూడా అవకాశం ఉన్నది. మనం కూడా బతికే ఉన్నాం. ఆ! కానీ మారీచుడు ఆ అవకాశాన్ని భయంతో నింపేశాడు. మనం దేవుడిని ప్రేమతో చూస్తే ఆయన ఆయన అందాన్ని మనం చూడగలుగుతాం. ప్రేమతో చూసినప్పుడు మాత్రమే కృష్ణుని యొక్క అందం, రాముడి యొక్క అందం మన మనసులోని వెలుగుతూ ఉంటది. అది కనిపించినప్పుడు ఆ అందంలో మనం నిమగ్నం అయినప్పుడు చుట్టుపక్కల ఎంత కఠినమైనటువంటి పరిస్థితి వచ్చినా, చుట్టుపక్కల ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆనందంగా ఉంటాం. ఎందుకంటే, ఆ అందంలో మనం ఆల్రెడీ మునిగిపోయాం. ఆయన అందంలోని. అంటే భయం మనల్ని బంధిస్తది ఇంకాన. కానీ భగవంతుని పైన మీరు నమ్మకం పెట్టుకొని, భగవంతుని పైన మీరు ప్రేమ పెంచుకుంటే, నిజమైనటువంటి స్వేచ్ఛ మీకు కలుగుతది. ఇప్పుడు మీరు భయంతో ఉండడం స్వేచ్ఛ కాదది. స్వేచ్ఛ ఎప్పుడు కలుగుతది? భగవంతుని మీద మాత్రం నమ్మకం. భగవంతుని మీదే నీ జీవితం ఆధారపడి ఉన్నాది అని. భయాన్ని కాదు. భక్తిని పెంచుకోవడం సరైన మార్గం. మిగతా మతాల్లాగా వీడే భగవంతుడు. నువ్వు చెప్పిన మాట ఇనకపోతే మిమ్మల్ని శిక్షిస్తారు. నువ్వు ఈ పని చేయకపోతే భగవంతుడి కోసం నీ జీవితం పోతది. లేదా మేము చెప్పినటువంటి భగవంతుడిని నువ్వు ఫాలో అవ్వకపోతే నిన్ను నరికి చంపేస్తాం. లేదా మీ కష్టాల్లో ఉన్నారా? మీ కష్టాలు తీరిపోవడానికి ఇదిగో మా ప్రభువుని మీరు ఆశ్రయం తీసుకోండి. మీ రోగాలు పోతాయి. మీరు చాలా గొప్పోళ్ళయిపోతారు. మీరనుకున్నవన్నీ జరిగిపోతాయి. కాదు.
మనది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏం చెప్తున్నది? భగవంతుడిని అప్రోచ్ అయ్యేటప్పుడు, భగవంతుడిని వైపు మనం వెళ్ళేటప్పుడు మనకి స్వార్థం ఉండకూడదు. మన సొంత కోరికలు తీర్చుకోవడానికి కాదు. బ మనం ఒక రకంగా ఉండకపోతే భగవంతుడు శిక్షిస్తాడనేది కాదు. సనాతన ధర్మం చెప్తుంది భగవంతుడిని ఎలా ప్రేమించాలి? అది నిజమైనటువంటి ధర్మం. ఇప్పుడు మన లోకాల్లో చాలా ధర్మాలు కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి కదా! నిజమైన ధర్మం ఏదండి అంటే, భగవంతుడిని ఎలాగా ప్రేమించొచ్చో అని చెప్పేటటువంటి ధర్మం నిజమైనటువంటి ధర్మం. అది భగవద్గీత చెప్తుంది. అది భాగవతం చెప్తున్నది. చైతన్య చరితామృత చెప్తున్నది. మన పురాణాలు చెప్తున్నాయి. దాన్ని మనం ఫాలో అవ్వాలి.